పాపులు నిన్ను ప్రేరేపింప ఒప్పవుతో. ఈరోజు ఏదో అవకాశం దొరికిందని నువ్వు పాపం చేసినావు అనుకో, ఆమెతోటి పురుషుడో స్త్రీయో పాపం చేసావు, నీ జీవితం అంతే. ఇంకా నీ జీవితం అంతే. ఇంకా నువ్వు బయటికి రా. మురికి కంపలో నుండి, ఆ బురదలో నుండి బయటికి రాలేవో. దేవుడు నీకు ఎన్నోసార్లు చెప్పాడు, మారు మనసు పొందో, పాప జీవితాన్ని విడిచిపెట్టి ఇదిగో పరిశుద్ధమైన దేవుని మార్గంలో నడువు, నీ సేవకుని వెంబడించు. నీకు చేత కాదు, మంచి మనకొద్దు, చెడు కావాలి, ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, శోధన కావాలి, పాపము కావాలి, రోత కంపు కొట్టే జీవితం మనకు కావాలి. ఇది ఈరోజు మనకు కావాల్సింది. అందుకనే శోధన యోసేపుకు రాలేదు. ఎందుకో తెలుసా? అతని లోపట ఉండి నడిపించేది దేవుడు. హల్లెలూయా. యాకోబు తన భార్య కోసము 14 సంవత్సరాలు, తను ప్రేమించిన ఆ స్త్రీ కోసం 14 సంవత్సరాలు శ్రమపడ్డాడు. ఈరోజు కొంతమంది దేవుని సేవ కొంచెంసేపు మనం దేవునికి ఏదైనా చేసినాం అనుకోండి, పోనీ వంటలు వండినాం అనుకోండి, లేకపోతే మన పాటలు పాడినాం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా దేవుని కోసం లేదా సేవకుని కోసం ఏదైనా చేసినాం అనుకోండి, 4 రోజు చేయరండి. ఎందుకో తెలుసా? వాళ్ళకి చెప్పారు, వీళ్ళకి చెప్పారు. నీకు దేవుని మీద ప్రేమ ఉంటే చెయ్యి, దేవుని మీద ప్రేమ లేకపోతే చెయ్యి. దైవజనుని గురించి చేయకండి, మొదటి నుంచి చెప్తున్నా. సేవకుని గురించి చేయకండి. దేవుని కోసం చెయ్యాలి అని నీకు అనిపిస్తే, దేవుడిని ఎన్నుకున్నాడు అనిపిస్తే, నీ మరణం వరకు నమ్మకంగా ఉండి దేవుని పని చెయ్యండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుడు మాటలు విని మోసపోకండి. చెప్పుడు మాటలు విని మీరు దేవుని దూరం చేసుకోకండి దయచేసి. ఈరోజు కూడా ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. శోధనకు గురై దురాశ చేత ప్రేరేపింపబడి శోధనలో పడి కొట్టుకుంటున్నారు. ఈరోజు బయటికి రాలేకపోతున్నారు. అందుకనే పరిశుద్ధ గ్రంథము ద్వారా ఈరోజు మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను, ఈరోజు మిమ్మల్ని గద్దిస్తున్నాను. దేవుడు మీకు సమీపముగా ఉన్నప్పుడు, వాక్యము మీకు దొరికినప్పుడు, ప్రార్థనా సమయం మీకు ఉన్నప్పుడు వెంటనే స్వీకరించండి. దేవుని హత్తుకోండి, వాక్యాన్ని హత్తుకోండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎందుకో తెలుసా? 1 తిమోతి 6:9 మనం ఒకసారి చదివితే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అమ్మా, ఎంతమందికి ధనవంతులు కావాలని ఉందండి ఇక్కడ? ఎంతమంది కోటీశ్వరులు కావాలని ఒకసారి చేతులు పైకి ఎత్తండి కదా. అందరికీ ఉంటుంది కదా, లేదని ఎవరు అనరు, ఎత్తరు చేతులు. ఏమనుందంట వాక్యములో? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, నంబర్ 1 శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను ఏమంట? అవివేకయుక్తములను హానికరములను అయినా అనేక దురాశలలోనూ పడుతుంది. ఏమంట? అనేక దురాశలు అయినా వాటిలో పడతామంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమన్నాను? ఈ 2 అండర్లైన్ చేసుకుని, దురాశ, ఇంకోటి ఏంటి? ప్రేరేపణ. ఈ రెండింటిని కనెక్ట్ చేసేది ఏంటి? శోధన, అపవాది ద్వారా వచ్చేది. నువ్వు గొప్పవానికి కావాలని కోరుకో, తప్పులేదు. కానీ పాపానికి చోటివ్వకు, మోసానికి చోటివ్వకు, దేవునికి చోటివ్వు. ఎందుకో తెలుసా? చూడండి, ఇతడు పోతీఫరింట్లో పాపము నుండి పారిపోయినందుకు దానికి ప్రతిఫలము ఏం దొరికింది? జైలు. హల్లెలూయా. ప్రస్తుతం నువ్వు జైల్లో ఉన్నావేమో, చెరసాల్లో ఉన్నావేమో, నువ్వు ఈరోజు నీ జీవితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. బాధపడకు. పక్కన వాళ్ళు చెప్పండి, బాధపడద్దు. చెప్పండి, బాధపడకు. నీ లైఫ్ ఇప్పుడు చెరసాల్లో ఉన్నట్టుందేమో, బంధించినట్లుందేమో కదా. రెక్కలుండి కూడా ఎగరలేకపోతున్నావేమో, బంధించబడి ఉన్నావేమో. ఫైనాన్షియల్గా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ప్రేమ, సంతోషం, సమాధానం లేక ఈరోజు నువ్వు నలిగిపోతున్నావు నీ జీవితంలో. గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మకముగా దేవుని దృష్టిలో ఉన్నప్పుడు, దేవుడు పెట్టే పరీక్షలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్షంలో ఉంటాడు. శ్రమలు ఎదురైన ఎన్ని సంవత్సరాలు? యాకోబు 14 సంవత్సరములు. చూడండి, ఇతడు జైల్లో ఉన్నాడు, చెరసాల్లో బంధించబడ్డాడు. దేవుడు ఇద్దరిని పంపించాడు, పనివారిని, రాజుగారికి దగ్గరగా ఉండేవారిని. వాళ్ళ దగ్గరికి వచ్చారు.
మరి ఇతని గురించి తెలుసుకున్నారు. ఇతడు అన్యాయంగా అన్నల చేత మరి మోసగింపబడి అమ్మివేయబడి మరి ఈ విధంగా చెరసాల్లో ఉన్నాడు. రాజుగారికి సమయం వచ్చినప్పుడు చెప్తామని వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఎదురు చూశాడు ఈయన లోపట. హల్లెలూయా. వెళ్ళగానే వెంటనే బయటికి వెళ్ళిపోలే యోసేపు. అది 2 సంవత్సరాల సమయం పట్టిందండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 years తర్వాత ఒక రోజు కబురు వచ్చింది, యోసేపుకు విడుదల. ఇక తన లైఫ్ ఎట్లా ఉందండి, గ్రాఫ్ ఇట్లానే ఉంది పైకి. ఒకరోజు నువ్వు కూడా యోసేపు వలె పైకి ఎదుగుతావు. హల్లెలూయా. ఒకరోజు నువ్వు కూడా చెరసాల నుండి విడిపింపబడి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. ఈరోజు శ్రమలు ఎదురవుతున్నాయేమో, ఈరోజు బాధలు ఎదురవుతాయి. నమ్మకంగా ఉండు. పాపంలో పడకు, శోధనలో పడకు, అపవిత్రమైపోకు. నీ జీవితాన్ని నిలబెట్టుకో. శోధకుడు వస్తాడు, శోధిస్తాడు, నిలబడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు మట్టుకు పవిత్రమైన నీ జీవితాన్ని కదా. ఈ శరీరం ఏమై ఉండాలి, దేవుని ఆత్మకు నిలయమై ఉన్నది. ఇది దేవుని ఆత్మకు పరిశుద్ధమైన నిలయముగా మారాలి. హల్లెలూయా. అంతేగాని ఈ శరీరముతో పాపం చేయమంటలేడు, ఈ శరీరముతో మోసం చేయమంటలేడు, ఈ శరీరంతో వెళ్ళి సాడీలు చెప్పమంటలేడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోమంటలేదు. ఈ శరీరం ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలా. హల్లెలూయా. శరీరం అంటే నీ నాలుక, నీ కళ్ళు, నీ చెవులు, నీ హృదయం, శరీరం అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలా. హల్లెలూయా.